కట్టిన వారెవరు? విశ్వకర్మ కట్టారట. విశ్వకర్మ ఎవరు? విష్ణు సహస్రనామ స్తోత్రంలో నామం ఉంది, విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్ట స్థవిరోత్రుభ అని. విశ్వకర్మ అంటే పరమాత్మ. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తత్వం. పంది కడుపున పంది పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ? ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి. ఎవరు అనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి. ఏ ప్రాణి రానివ్వండి, రెండే అనుభవించాలి, సుఖము దుఃఖము. ఈ రెండు కన్నా మూడోది ఉండదు అనుభవించడానికి. ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి, సత్వము రజస్సు తమస్సు. ఎవరొచ్చినా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే. శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతుండాలి. పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై ఉండాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి. కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్కభాగంలో ఉండాలి. ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరింది అనుకోండి, బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏది ఉండాలో అంతంత అక్కడక్కడ ఉండాలి. అందుకని ఈ చర్మము కింద మళ్ళీ మాంసము, ఈ మాంసము కింద కొవ్వు, ఈ కొవ్వు లోపల నరములు, అందులో ధమనులు, శిరలు, వీటిలో రక్తం. శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరము రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి. గుండె ఎవరు వేస్తున్నారు? 4 రోజులు ఊరెడితో మోటార్ వేసి స్విచ్ మర్చిపోయి వెళ్ళిపోండి, ఇంటికి వచ్చేటప్పటికి కాలిపోతుంది. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది ఈ మోటార్? అది పనిచేస్తూనే ఉండాలి. ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఇలా నడిపిస్తున్నవాడెవరో, దీన్ని ఇంతలా నిర్మిస్తున్నవాడెవరో. ఇందులో మళ్ళీ దీనికి 9 కన్నములు ఉండాలి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములున్నటువంటి బుడగలో 10 వాయువులు నిలబడాలి. ఈ 10 వాయువులలోంచి వాయువులు కాని వెళ్ళిపోయాయా వాడి శరీరం పడిపోయినట్టు లెక్క. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నిలబడాలి. ధ్యానవాయువు ఒకటే ఉండి మిగిలిన 9 వాయువులు కాని బయటికి వెళ్ళిపోయాయా? ఆ వాయువు ఒకటి విడగొట్టేయడం కోసం కొడుకు తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేసి అంచేష్టి సంస్కారం చేసి వచ్చేస్తాడు. అందుకని ఒక బుడగ తీసుకుని గుండు సూదితో ఇలా గుచ్చండి, టపేళ్ళని పేలిపోతుంది. మరి 9 రంధ్రములున్న గాలి బుడగలో 10 వాయువులను తాను చెప్పే వరకు ఉండేటట్టుగా నిక్షేపించిన వాడెవరు? వాడు పరమాత్మ, వాడు విశ్వకర్మ, వాడు నిర్మించాడిది. ఇక్కడ నాలుక కోసమని ఇక్కడ పప్పు కూర పచ్చడి పులుసు పులిహార అన్ని ఇందులో పారేస్తే ఇందులోకి వెళ్ళిన తరువాత ఎంత పుల్ల కంపు కొడుతోందో. 4 రోజులు ఇళ్లు కట్టినటువంటి 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత డ్రైన్స్ గొట్టాలన్నీ క్లాట్ అయిపోతాయి. ఆ పెద్ద పెద్ద చక్రాలు విప్పుతారు. విప్పి చూస్తే అబ్బా కంపెనీలా ముక్కు మూసుకుంటాం. 45 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేస్తే చీకటి లోపల ఇందులో రక్తం పుల్లటి కంపు. ఇన్ని పారేశాము, ఎన్ని అరిగాయో, ఎన్ని అరగలేదు, అరగనివి బయటికి వెళ్ళాలి, అరిగినవి రక్తం అవ్వాలి. తిరిగి తిరిగి ఎంత పుల్ల కంపు కొడుతోందో. దీనిలో పారేసిన దాన్ని పుల్లకంపు అనకుండా ఇందులో కూర్చుని అగ్నిహోత్రమై పచనం చేసిన వాడెవరు? వాడొక్క రోజు నేను పచనం చెయ్యనంటే మన బ్రతుకేమిటి? అలా కూర్చున్నవాడెవడో వాడు దయాళువు, వాడు పరమేశ్వరుడు, వాడు విశ్వకర్మ, వాడు పరిపాలిస్తున్నాడు దీన్ని. వాడు పరిపాలిస్తుంటే వాణ్ణి మరిచిపెట్టి ఊరి వాళ్ళందరికీ నువ్వు నమస్కారాలు ఎడుతున్నావు. పెట్టి నేనని ఇలా చూపించి మాట్లాడుతున్నావు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ. నిర్మించిన వాడు పరమాత్మ, నువ్వు పరిపాలిస్తున్నవాడు రాక్షసుడు. ఒక్కనాడు పరమాత్మని గుర్తించలేకపోతున్నాడు. అది రాక్షసతత్వం కాదు. ఎక్కడుంది ఇప్పుడు రాక్షసతత్వం? అక్కడుందా ఇక్కడుందా? ఎవరు లోపల ఇన్ని చేస్తున్న వాణ్ణి గుర్తుపట్టి వినయంతో నమస్కరించలేకపోతున్నాడో అక్కడక్కడ కృతజ్ఞత లేదు. అందుకని పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురి. ఆశ్చర్యంగా చూస్తున్నట్ట స్వామి హనుమాన్. ఏమి డాబురా ఇది? ఒక శంకర భగవాన్